హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందవనం ఎపిసోడ్ 10. మమ్మీ త్వరగా రా అంటూ హాల్లోకొచ్చి గట్టిగా పిలిచాడు సన్నీ. ఏంట్రా అంత గట్టిగా అరుస్తున్నావు అంటాడు బయట నుంచి కూరగాయలు తీసుకువచ్చిన పరందామయ్య గారు. తాతయ్య, డాడీని అరెస్ట్ చేస్తున్నారు, అది న్యూస్లో టెలికాస్ట్ చేస్తున్నారు అని ఏడుస్తూ చెప్తాడు. అయ్యో రామా, ఏమి అంటున్నావురా నువ్వు అని కంగారుగా చేతిలో ఉన్న కూరగాయల సంచిని కింద పడివేసి న్యూస్ చూడ్డం స్టార్ట్ చేశాడు. బ్యాంకు మేనేజర్ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ప్రసాద్. చాలా పెద్ద మొత్తంలో డబ్బును మాయం చేశాడు అని, సహా ఉద్యోగి అయిన వసంత పైన అత్యాచారం చేశాడు అని, తర్వాత ఆమెను గాయపరిచారని బ్యాంకు వారు కేసు వేశారు. ఇతనికి కఠిన శిక్ష వేయాలని రకరకాలుగా ప్రసారం చేస్తున్నారు. తాతయ్య, మా డాడీ ఏం చేశాడు అని పోలీసులు అలా లాక్కొని పోతున్నారు. నేను డాడీని చూడాలి అని ఏడుస్తున్నాడు. వాడిని ఎలా బుజ్జగించాలో పరందామయ్య గారికి అర్థం కాలేదు. అంతకీ వర్షకి ఈ విషయం తెలుసా? వెనకకి తిరిగి షాక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళరుపులకి బయటకి వచ్చిన వర్ష న్యూస్ చూసి భయంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అమ్మా, భూమి తల్లి, ఏమైందిరా? లెగు తల్లి, సన్నీ వెళ్ళి వాటర్ తీసుకొనిరా. పాపం సన్నీకి వాళ్ళ డాడీని చూసి షాక్లో ఉంటే వాళ్ళ అమ్మను అలా చూసి ఏడుస్తూ లోపలికి వెళ్ళి వాటర్ తెచ్చి లే మమ్మీ అంటూ ఏడుస్తూనే ఉంటాడు. పరందామయ్య గారు నీళ్లు చల్లి లేపుతారు. నాన్న, నేను వెంటనే ఆయన్ను చూడాలి. ఆయన అలాంటివారు కారు. మనం స్టేషన్కి వెళ్దాము, పదండి. రామ్మ అంటూ బైక్ని స్టార్ట్ చేశాడు. అరగంటలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అక్కడ మీడియా వీళ్లను రకరకాలుగా ప్రశ్నలు వేసి వేధించసాగింది. వాళ్ళని దాటుకొని లోపలికి వెళ్లారు. సార్, మా అల్లుడు అలాంటివాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మేము ఒక్కసారి మాట్లాడాలి. అదేం కుదరదండి. మీరు కలవాలి అంటే ఈ కేసుని డీల్ చేస్తున్న ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పడంతో ఆ ఆఫీసర్ క్యాబిన్ డోర్ని కొడతారు. లోపలికి రండి అని చెప్పడంతో వెళ్ళి చూసిన ఇద్దరు షాక్ అవుతారు. వరుణ్ అన్న పిలుపుతో ఫైల్ చూస్తున్న అతను అక్కడ నిలబడి ఉన్న భూమిని చూసి షాక్లో ఉన్నాడు. ఎలా ఉన్నావు వరుణ్? మొత్తానికి నువ్వు కోరుకున్నట్టు నీ గోల్ను రీచ్ అయ్యావు అన్నమాట. మీరు ఏంటంకుల్, ఇక్కడేమైంది? బాబు, ప్రసాద్ మా అల్లుడు అలాంటివాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మేము మాట్లాడి వస్తాము. ఒక్కసారి దయచేసి పర్మిషన్ ఇవ్వండి. అయ్యో అంకుల్, పర్లేదు, మీరు వెళ్ళండి, వెళ్ళి కలవండి. వాళ్ళు వెళ్ళగానే తన చేతికి ఉన్న రింగును చూసి వర్షతో పరిచయాన్ని తలుచుకున్నాడు. 5 years బ్యాక్, విజయవాడ. వరుణ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. అదే కాలేజీలో భూమి వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అదే కాలేజీలో సెకండ్ ఇయర్కి జాయిన్ అయ్యింది. తనని ర్యాగింగ్ చేస్తుంటే వరుణ్ వచ్చి సేవ్ చేశాడు. తన మంచితనం అన్నిటిలో ముందుండే వరుణ్కి భూమి ఫ్లాట్ అయ్యి ప్రేమించడం స్టార్ట్ చేసింది. రోడ్డులో ఎవరో అమ్మాయిని ఏడిపిస్తే వరుణ్ కొడుతున్నాడు. ఏరా వదిలిపెట్టు, ఇంకా కొడితే చస్తాడు. రే విజయ్, నీకు తెలియదు వాడు అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టాడో. రే బ్లడ్ పోతోందిరా నీ చేతిలో అంటూ ఉండగానే భూమి వచ్చి తన చేతిని పట్టుకొని క్లీన్ చేసి మందు రాసింది. వరుణ్ తన కళ్ళనే చూస్తూ ఉన్నాడు. మంచి పని చేశావు వరుణ్. వాడు చాలా రోజుల నుంచి నా ఫ్రెండ్ని టార్చర్ చేస్తున్నాడు. నీ దెబ్బతో ఇంకా ఎవరి జోలికి వెళ్ళడు. నొప్పిగా ఉందా అనగానే వరుణ్ భూమిని హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పుడు తగ్గిపోయింది. భూమి షాక్లో ఉండగానే తనకి ఐ లవ్ యూ చెప్తాడు. చుట్టూ ఉన్న అందరూ ఓ అని గట్టిగా అరవడంతో ఈ లోకంలోకి వచ్చి భూమి సిగ్గుతో వెళ్ళిపోతుంది. తన వెనకే వెళ్ళిన వరుణ్, నాకు తెలుసు భూమి, నీకు నేనంటే చాలా ఇష్టమని, కానీ నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే నాకంటూ ఎవరూ లేరు.
రేపటితో మన పరీక్షలు ముగుస్తాయి. అందుకే ఇప్పుడు చెప్తున్నా, నా ప్రాణమున్నంత వరకు ఈ గుండెల్లో నీకు తప్ప ఇంకా ఎవరికీ చోటు ఇవ్వను. రేపు వచ్చి మీ పెద్దవాళ్లతో మాట్లాడి మనం పెళ్లి చేసుకుందాము. ఏమంటావు భూమి? భూమి సంతోషంగా వరుణ్ణి హక్ చేసుకుంటుంది. ఇంతలో, బాబూ వరుణ్, ఒక్కసారి మా అల్లుడితో మాట్లాడగలవా? తాను నీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని పరందామయ్య చెప్పడంతో గతం నుండి బయటకు వచ్చి ప్రసాద్ని పిలుచుకురమ్మని చెప్తాడు. ప్రసాద్ వచ్చి తన బ్యాంక్ చైర్మన్ చేస్తున్న తప్పులను తాను ఎక్కడ బయట పెడతాడో అన్న భయంతో నన్ను ఇరికించారు, తనకు తెలిసిన వివరాలను చెప్పాడు. నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి. అంకుల్, మీరు కూడా వెళ్ళండి ఇంటికి. ఇంటికి వచ్చి తన రూమ్కి వెళ్ళి భూమి ఏడవడం స్టార్ట్ చేసింది. ఎగ్జామ్ అయిన తర్వాత వరుణ్ వచ్చి పరందామయ్యతో, అంకుల్, మా అమ్మా నాన్నది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందువల్ల మాకంటూ బంధువులు ఎవరూ లేరు. అమ్మా నాన్న 3 years బ్యాక్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలన్నది మా అమ్మా నాన్న కోరిక. నేను తప్పకుండా నా గోల్ రీచ్ అవుతాను. భూమిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మహారాణిలా చూసుకుంటాను. బాబూ వరుణ్, నీ నిజాయితీ నాకు నచ్చింది. కానీ నా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చెయ్యలేను. నీకంటూ ఎవరూ లేరు. అది ఒక కారణమైతే పోలీస్ జాబ్ చేసే వాళ్లను నా బిడ్డకు ఇచ్చి విధవరాలుగా చూడలేను. నాన్న, నన్ను చేసుకుంటే మన కుటుంబం తనది కూడా అవుతుంది కదా. అలా అనకండి. ఆయనతో ఒకే నెల బతికినా చాలు నాకు. ప్లీజ్ మా పెళ్ళికి ఒప్పుకోండి నాన్న. భూమి బతిమలాడడంతో ఒప్పుకుంటాను, కానీ ఒకే షరతు. పైన తాను పోలీస్ జాబ్ కాకుండా ఇంకా ఏదైనా తెచ్చుకొమ్మను. అప్పుడు నేను మీ పెళ్ళికి ఒప్పుకుంటాను. ఐఎమ్ సారీ అంకుల్, నేను చెయ్యలేను. మీ అమ్మాయిని తప్ప ఇంకో అమ్మాయిని నా భార్య స్థానంలో ఊహించుకోలేను. అలాగే నా గోల్ని కూడా. వరుణ్ పైకి లేచి, చూడు భూమి, మన పేర్లు కూడా కలవలేదు. అందుకే ఏమో మన తలరాత ఇలా రాశాడు భగవంతుడు. మనం మీ నాన్నని ఎదురించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయామనుకో, మనం సంతోషంగా ఉండలేము. నా అన్నవాళ్ళు లేని లోటు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నీకు ఆ పరిస్థితి రాకూడదు. నీకు గుర్తుగా నేను ప్రపోజ్ చేసినప్పుడు తొడిగిన ఈ రింగ్ను మాత్రం ఇవ్వలేను. చక్కగా మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో, అర్థమైందా? లేదంటే నా మీద ఒట్టు అనేసి వెళ్ళిపోతాడు. అమ్మా భూమి అన్న పిలుపుతో తన గతం నుండి బయటకు వస్తుంది. ఎక్కువ బాధపడకు, అల్లుడి గారికి ఏమీ కాదు. అలాగే నాన్న అని వాష్రూమ్కి వెళ్ళి తన బాధ మర్చిపోయేంతలా ఏడ్చి బయటకు వస్తుంది. ఒక 10 రోజుల తర్వాత ప్రసాద్ ఏమీ చెయ్యలేదు అని నిరూపిస్తాడు వరుణ్. వాళ్ళ కుటుంబం అంతా వరుణ్కి థ్యాంక్స్ చెప్తారు. ప్రసాద్, పరందామయ్య అక్కడికి వచ్చిన ఎంప్లాయ్తో మాట్లాడుతూ ఉంటారు. వరుణ్, నువ్వు చెప్పినట్టు మా నాన్న చూసిన సంబంధం చేసుకున్నా. నువ్వు నా మొదటి ప్రేమవి. ఎప్పుడూ నా గుండెల్లో ఉంటావు. తన కొడుకు సన్నీని పిలిచి, వీడి పేరు వరుణ్ కుమార్. నీకు పంచలేని ప్రేమను వీడికి అమ్మ రూపంలో పంచుతున్నా. మా ఆయన కూడా మన ప్రేమ సంగతి తెలుసు. ఇలా మాట్లాడుతుంటే కానిస్టేబుల్ చారి వచ్చి, సార్, మీ లగేజ్ని సర్దేశాను సార్ అంటాడు. నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది, సో నేను వెళ్ళిపోతున్నా. బాబు వరుణ్, నీ రుణము ఈ జన్మలో తీర్చలేను. అంకుల్, నా డ్యూటీ నేను చేశాను. బాబు, భార్య పిల్లలు ఎలా ఉన్నారు? అంకుల్, నేను ఆ రోజే చెప్పాను కదా, నా గోల్ భూమి. ఈ రెండిటిని ఎప్పటికీ వేరే వాటితో భర్తీ చేయలేను అని. ఉంటాను. ఓకే, సారీ. భూమి వైపు చూసి వెళ్తున్నా అనేసి కారు ఎక్కి వెళ్ళిపోతాడు. ఏంటో సార్ అడిగి మరీ ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అది విన్న భూమి ఏడుస్తూ, నాకు తెలుసు వరుణ్, నేను ఇబ్బంది పడకూడదు అని కదా నువ్వు వెళ్ళిపోయింది అని సన్నీని పట్టుకొని ఏడుస్తుంది. నేను తప్పు చేశాను. వరుణ్ణి కాదని పరందామయ్య బాధపడతాడు. ఎవరూ లేని ప్లేస్కే వెళ్ళి కార్ ఆపి వరుణ్ గట్టిగా ఏడుస్తాడు. నేను ఇక్కడే ఉంటే
నువ్వు నన్ను తలుచుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. లేదా ఇన్నాళ్ళు అర్థం చేసుకున్న భర్త నేను ఇదే ఊరిలో ఉంటే అవమానించవచ్చు. రెండు జరగకూడదు. అందుకే నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నా. అలా ఏడుస్తూ కొన్ని గంటలు ఉండిపోతాడు. అబ్బాయి ప్రేమ ఎప్పుడూ గొప్పది. ఆడవాళ్ళు తాళిపడిన మరుక్షణం ఆ బంధానికి కట్టుపడి ప్రేమను గుండెల్లో దాచేస్తారు. కానీ అబ్బాయి తాను బ్రతికినంతకాలం ఆ ప్రేమ జ్ఞాపకాల్లో జీవిస్తాడు. నువ్వు స్టోరీ బాగానే రాశావు. నేను వరుణ్ ప్లేస్లో ఉంటే ప్రాణం పోయినా నా ప్రేమను వదులుకోను. తాను వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నేను ఇక్కడ దేవదాస్ లాగా గడ్డం పెంచుకొని ఉండాలా? నెవ్వర్. ఒకవేళ తాను కాదంటే అంతే, చేతులు కాళ్ళు కట్టేసి మరీ పెళ్లి చేసుకుంటాను. తర్వాత నా ప్రేమతో తనకి నేను తప్ప ఇంకో ప్రపంచం అనేది గుర్తు లేకుండా చేస్తా. ప్రేమ విఫలం కన్నా ప్రేమ సక్సెస్ అయింది అంటేనే బాగుంటుంది. నీ కథలో హీరోయిన్ భూమి కూడా తన ప్రేమ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళ నాన్న ఒప్పుకునేంత వరకు వెయిట్ చేయాలి. అంతే తప్ప ఎవరినో చేసుకొని పుట్టిన బిడ్డకు పేరు పెట్టి మురిసిపోకూడదు. వావ్, చాలా బాగా చెప్పావు. నేను వాడుకుంటా ఈ లైన్స్. ఓకే కదా? నాకు కాఫీ కావాలి. ఏం కావాలి? సమీర్ నందన దగ్గరికి తన ఫేస్ తీసుకొని వస్తాడు. ఇద్దరి మధ్యలో ఇంచ్ గ్యాప్ కూడా ఉండదు. నందన, ఇది ఏంటి? వీడు ఇంత దగ్గరికి వచ్చాడు. ఏమడుగుతాడు? నాకు 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 ఏంట్రా చెప్పిచావు అని వెనక్కి తోస్తుంది. అబ్బా రాక్షసి, నాకు ఆకలిగా ఉంది, ఫుడ్ పెడతావా అంటాడు. అయ్యో ఉండు, తెచ్చి ఇస్తాను అని తీసుకువచ్చి చేతికి ఇస్తుంది తినమని. ఫుడ్ కలుపుదాము అని చెయ్యి పెడతాడు. నొప్పితో అమ్మా అని అంటాడు. ఏమైంది? తన నిర్వాకం. నువ్వు ఎక్కడ పడతావో అని వచ్చాగా. అప్పుడు పడడం వల్ల చేతికి దెబ్బ తగిలింది. దానివల్ల చెయ్యి మంటగా ఉంది. ఏమీ అనుకోకుండా కొంచెం స్పూన్ తెచ్చి పెడతావా? తింటాను, చాలా ఆకలిగా ఉంది. తెచ్చి స్పూన్ చేతికి ఇస్తుంది. పట్టుకోలేకపోతున్నాడు. 1 మినిట్ సమీర్ అని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఫుడ్ కలిపి తినిపించడం స్టార్ట్ చేస్తుంది. హే, స్పూన్తో పెట్టు, పర్లేదు. నాకు నచ్చదు సమీర్ అలా స్పూన్ యూజ్ చేయడం. నేనే తినిపిస్తాను అని తినిపిస్తుంది. సమీర్కి తన అమ్మ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏమైంది సమీర్? కారం ఎక్కువగా అయిందా? మా లక్కీ కరెక్ట్గానే వేస్తుంది. పోనీ కొంచెం నెయ్యి వేసి పెడతాను. అదేమీ లేదు. నీకు సిగ్గు ఎక్కువ కదా? అదేంటి అలా అడిగావు? మరి కాకపోతే ఇంత ఆకలి పెట్టుకొని లేదంటావా? చూడు సమీర్, ఆకలి వేసినప్పుడు తినాలి. ఈ ఫుడ్ పండించడం కోసం ఎంతో కష్టపడతారు రైతులు. ఈ మాత్రము ఫుడ్ లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు ఉన్నప్పుడు వేస్ట్ చేయకూడదు. అర్థమైందా? నిన్ను చూసి తింగరి బుజ్జి అనుకున్నా, కానీ చాలా మంచి అమ్మాయివి నువ్వు. నిన్ను ఈసారి ఇంకో చెయ్యి విరగొడతా, జాగ్రత్త. అర్థమైందా అని కోపంగా లోపలికి వెళ్ళి, ఈ లడ్డూ నాకు అస్సలర్థం కాదు. ఇప్పుడే కడుపు నిండా పెట్టింది, మళ్ళీ తిడుతుంది, కొడతాను అని వార్నింగ్ ఇచ్చింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి సమీర్ చెయ్యికి మందు రాస్తుంది. అబ్బా, కొంచెం ఓర్చుకో, తగ్గుతుందిలే. నందన లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకొని లాగి హక్ చేసుకొని నుదుట మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.